హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రీజనింగ్లోని కోడింగ్ అండ్ డీకోడింగ్. మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగేదంటే, సాల్వ్డ్ను XYQNగా కోడ్ చేస్తే అదే కోడ్ లాంగ్వేజ్లో రేట్ని ఎలా రాస్తాడని అడుగుతుండు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, SOLDని ఎలా రాశారు, XYQNగా రాశారు. ఎక్స్ లెటర్ ఎంత 19, ఓ లెటర్ ఎంత 15, ఎల్ లెటర్ ఎంత 12, డి లెటర్ ఎంత 4 కదా. ఇక్కడ ఎక్స్ లెటర్ ఎంత 24, వై లెటర్ ఎంత 25, క్యూ లెటర్ ఎంత 17, ఎన్ లెటర్ ఎంత 13. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్కి ఎక్స్ ఇచ్చాడు, దీనికి గ్యాప్ ఎంత ఉంది, 5 ఉంది. మరి సెకండ్ లెటర్ ఓ ఇచ్చిందా, ఓకి ఏమి ఇచ్చాడు, వై ఇచ్చిండు. ఓ సెకండ్ లెటర్ ఏమి ఇచ్చాడు, ఓ ఇచ్చిండు. ఓకి ఆపోజిట్ లెటర్ ఏమి ఇచ్చిండు, వై ఇచ్చిండు. వైకి ఓకే డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏమి ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏమి ఇచ్చాడు, క్యూకు ఎల్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. నెక్స్ట్ లెటర్ ఏమి ఇచ్చాడు, డి ఉంది, ఎన్ ఉంది. ఇక్కడ ఒకటి మిస్టేక్ చేసిందండి, N14 కదండి, మర్చిపోయాను, 13 వేసుకున్నాను. నెక్స్ట్ లెటర్ ఏమి ఇచ్చాడు, డి ఉంది. డికి ఎన్కి డిఫరెన్స్ ఎంత ఉంది కదా, చూద్దాం. ఎంత ఇచ్చాడు డిఫరెన్స్, 10. అయితే ఇక్కడ ఏం చేస్తుండు, ఫస్ట్ లెటర్కి ఏమో 5 డిఫరెన్స్ ఇస్తుండు, సెకండ్ లెటర్కి ఏమో 10 డిఫరెన్స్ ఇస్తుంది. మళ్ళీ ఫస్ట్ లెటర్కి, మళ్ళీ థర్డ్ లెటర్కి ఏమో 5 ఇస్తుండు, ఫోర్త్ లెటర్కి ఏమో 10 ఇస్తుండు. అంటే 1 by 1 ఇట్లా 5 ఎక్కువ తక్కువ చేస్తూ వస్తుండు. ఇక్కడ మనకు అడిగింది ఏంది, వాడు RATEకి ఎలా రాస్తారు కోడు. ఇక్కడ మనం ఆర్ లెటర్ ఎంత, ఆర్ వచ్చేసి 18, ఏ వచ్చేసి ఎంత 1, టీ వచ్చేసి 20, ఈ వచ్చేసి ఎంత 5. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీటికి ఫస్ట్ దానికి ఏం చేస్తున్నాం, +5 చేస్తున్నాం. సెకండ్ దానికి ఏం చేస్తున్నాం, +10 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ థర్డ్ దానికి ఏం చేస్తున్నాం, +5. ఫోర్త్ దానికి ఏం చేస్తున్నాము, +10. ఇప్పుడు ఇక్కడ 18కి +5 చేస్తే ఎంత వస్తుంది, 23. 18కి +5 చేస్తే ఎంత వస్తుంది, 23 లెటర్ ఏంది, డబ్ల్యూ. ఇక్కడ 1కు 10 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 11. 11th లెటర్ ఏంది, కే. ఇక్కడ 20కి 5 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 25. 25th లెటర్ ఏంది, వై. 5కి 10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 15. 15th లెటర్ ఏంది, ఓ. మన కోడ్ వచ్చేసింది WKYO. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఫస్ట్ లెటర్లో, ఫస్ట్ కాదు, WKYO. ఆప్షన్లో ఎక్కడ ఉంది, డి ఉంది, డి ఫర్ ఢిల్లీ. వచ్చింది ఆన్సర్, వచ్చేసింది. ఇంతేనండి, సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏముంది, ACNEని 372911గా కోడ్ చేశారు. అయితే అదే కోడ్ లాంగ్వేజ్లో BOILని ఎలా కోడ్ చేస్తారని అడుగుతుండు. ఇక్కడ ఏం చేసిండు, ACNEను 372911 రాశారు, అవునా. నెక్స్ట్ BOILను కోడ్ ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన వాటిలో లాస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఆల్ఫాబెట్స్లో ఓ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ABCలు రాసుకుంటున్నాను. ఓ వరకు ABCDEFGHI
జే కే ఎల్ ఎం ఎన్ ఓ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏకి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సికి ఏమి ఇచ్చాడు? 7 ఇచ్చాడు. అంటే ఓన్లీ బేసి సంఖ్యలు తీసుకుంటాం. 3 తర్వాత బేస్ సంఖ్య వచ్చేది ఏంది? 5. 5 తర్వాత 7 బేస్ సంఖ్య. 7 తర్వాత ఏమొస్తుంది? 9. 9 తర్వాత 11. 11 ఇచ్చాడు. ఇక్కడ ఏకి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎందుకు 20 ఏమి ఇచ్చాడు? 29. 29 వస్తుంది లేదా చూద్దాం. 11 తర్వాత 13 బేస్ సంఖ్య. 15, 17, 19, 21, 23, 25, 27, 29 వచ్చిందా? ఎందుకు 29 వచ్చింది. నెక్స్ట్ 31 వచ్చిందా? 31 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బీకి ఇక్కడ ఏమి ఇచ్చి BOILకి కోడ్ కనుగొనాలి. బీకి ఏమి ఇచ్చింది? బీకి ఏముంది? 5 ఉంది. ఓకి ఏముంది? 31 ఉంది. కామాలు పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఐకి ఏముంది? 19 ఉంది. నెక్స్ట్ ఎల్కి ఏముంది? 25 ఉంది. ఇక కోడ్ లాంగ్వేజ్లో ఎక్కడ ఇచ్చిండు? 5, 31, 19, 25 డీలో ఇచ్చాడు. ఆప్షన్ వచ్చేసి డి. ఇంతేనండి, సింపుల్ ప్రాబ్లం వచ్చేసి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. మీ టైం అసలు వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏమడిగాడు? ఒక నిర్దిష్ట కోడ్లో DRAINను స్టార్ పర్సంటేజ్ డివైడెడ్ బై హ్యాష్ట్యాగ్ ఇంటూగా మరియు LIARను డాలర్ హ్యాష్ట్యాగ్ డివైడెడ్ బై పర్సంటేజ్గా రాస్తారు. ఇక్కడ ఏమనుకుతుంది? సేమ్ అదే కోడ్ లాంగ్వేజ్లో ల్యాండ్ను ఎలా రాస్తారని అడుగుతుండు. ఇక్కడ ఏం రాశారు? DRAINను ఏం చేశారు? స్టార్ పర్సంటేజ్ డివైడెడ్ బై హ్యాష్ట్యాగ్ ఇంటూగా LIARను డాలర్ హ్యాష్ట్యాగ్ డివైడెడ్ బై పర్సంటేజ్గా. అయితే ల్యాండ్ని ఎలా రాస్తుంది? LADను ఎలా రాస్తుంది అని అంటున్నాను. ఇక్కడ ఏం లేదండి, మనం లెటర్స్ని మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ రెండిట్లో కామన్ ఏమి ఇచ్చాడు? వీడి రెండిట్లో ఏఏ ఇచ్చాడు. ఏఏకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ చూసుకుంది. ఇక్కడ ఏ ఎన్నో ప్లేస్లో ఉంది? మిడిల్లో ఉంది. మిడిల్లో ఏమి ఇచ్చాడు? ఇది డివైడెడ్ బై ఇచ్చాడు. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది కదా, సెకండ్ దాంట్లో థర్డ్ ప్లేస్లో ఉంది కదా. థర్డ్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చింది. అంటే సింపుల్, లెటర్స్ మ్యాచ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఐ ఇచ్చాడు కదా, ఐకి ఏమి ఇచ్చాడు? ఐ ఎన్నో ప్లేస్లో ఉంది? 4th ప్లేస్ ఉంది. ఐకి ఏమి ఇచ్చాడు? హ్యాష్ట్యాగ్. ఇక్కడ ఎన్నో ప్లేస్లో ఉంది? సెకండ్ ప్లేస్లో ఐకి ఏమి ఇచ్చాడు? హ్యాష్ట్యాగ్. సేమ్ ఇక్కడ ఇట మనం లెటర్స్ మ్యాచ్ చేసుకుంటే ఆన్సర్ చేసేద్దాం. ఇక్కడ ఏమి అడిగాడు? ఫస్ట్ ల్యాండ్లో ఎల్. ఇక్కడ ఎల్ ఉందా? ఉంది. ఎల్కి ఏమి ఇచ్చాడు? డాలర్ సింబల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చింది. ఏకి ఏమి ఇచ్చాడు? డివైడెడ్ బై. ఇందాక చూస్తున్నాం కదా, డివైడెడ్ బై. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎన్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లో లాస్ట్లో ఉంది. లాస్ట్లో ఒకటి ఏముంది? ఇంటూ ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డి ఇచ్చాడు. డిలో ఫస్ట్ లెటర్ ఏముంది? స్టార్ సింబల్. వచ్చిందా? వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఏముంది? ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది ఆన్సర్? డి అంది. ఏంటి ఈరోజు అన్ని డీలో వచ్చేస్తున్నాయి? ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కేర్ను 270గా రాస్తే అదే కోడ్ భాషలో డేర్ను ఎలా రాస్తారు? కదా వీడు ఏమంటుండు? ఒక కోడ్ లాంగ్వేజ్లో కేర్ను 270గా రాసినాం, అదే కోడ్ లాంగ్వేజ్లో డేర్ని ఎలా రాస్తామని అడుగుతుండు. ఇక్కడ కేర్ వచ్చేసి ఏంది? 270. ఇక్కడ ఏమడుగుతుంది? డేర్ను ఎలా రాస్తుందని అడుగుతుండు. ఇప్పుడు మనం చేద్దాం. సి లెటర్ ఎంత? సి ఎన్నో లెటర్? 3. ఏ వచ్చేసి 1. ఆర్ వచ్చేసి 19. సారీ అండి 18. ఆర్ వచ్చేసి 18. ఈ వచ్చేసి 5. ఇక్కడ ఏం చేస్తున్నాం? మల్టిప్లికేషన్ చేసి చూద్దామండి. 3 1 3. ఫస్ట్ చిన్న చేస్తున్నాం. 3 1 3. 3 1 3. 3 5 ఎంత? 15. ఇప్పుడు ఏం చేయాలి? 18 15 మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాండి.
చిన్న ట్రిక్, ఇక్కడ ఏ టేబుల్ అని ఉండని లాస్ట్లో 15 వచ్చిందంటే లేదా డైరెక్ట్ 18 ఎంత 180, దీంట్లో 180, దీంట్లో ఆఫ్ ఎంత 90, దీంట్లో ఆఫ్ 90, ఆఫ్ అంత ఎంత 5, 18 5, రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 0, రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 0, 8 9 ఎంత 8 9 17, 1 ఇక్కడ చేసుకున్నాం 2, ఆన్సర్ వచ్చిందా 270. ఆన్సర్ ఏంది మనకి ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది ఓన్లీ లాస్ట్లో 15 ఉంటేనే ఇలా ఫాలో అవ్వండి, లేదంటే లేదు. మిగతా అన్నిటికైతే ఇలా ఫాలో అవ్వకండి, ఓన్లీ లాస్ట్లో 15 ఉంటేనే ఇలా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి డేర్. డి లెటర్ ఎంత 4, మల్టిప్లై చేద్దాం. ఏ లెటర్ ఎంత 1, ఆర్ ఎంత 18, ఎంత 5, 4 on the 4 4 5 is the 20 into 18, 20 into 18, 180 plus 180 ఎంత 360. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉంది ఆప్షన్లో. ఆన్సర్ వచ్చేసి ఏ. సింపుల్ అండి, ఇంతే అండి. సింపుల్గా మనం అర్థం చేసుకుంటే వితిన్ సెకండ్స్లో కంప్లీట్ చేసేస్తాం ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి డ్రైవర్ను 12గా, పెడిస్ట్రియన్ను 20గా, యాక్సిడెంట్ను 16గా అయితే కార్ కోడ్ ఏందని అడుగుతుంది. సార్లు ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేసిన వాడు DRIVER డ్రైవర్. ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. 6 into 2 ఎంత 12. ఓకే, ఈ దానికైతే ఆన్సర్ వచ్చేసింది. సేమ్ మిగతా వాటికి అదే ఫాలో అయిందో లేదో చూద్దాం. అదే ఫాలో అయితే కాదు గిట్ట సింపుల్గా ఆన్సర్ ఇచ్చేయచ్చు మనం. నెక్స్ట్ ఏం ఇచ్చిండు పెడిస్ట్రియన్ని 20 కదా. ఇవి ఎన్ని లెటర్స్ ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 9 10 కదా. 10 into 2 చేసిండు. 10 into 2 ఎంత 20. ఓకే, ఇది వచ్చేసింది. ఇది యాక్సిడెంట్ వచ్చిందో లేదో చూద్దాం. యాక్సిడెంట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 అంటే 8 into 2 ఎంత 16 వచ్చింది. అయితే ఇప్పుడు కార్ గిట్ట సేమ్ అదే ఫాలో అయిపోవాలి. కార్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 3 into 2 ఎంత 6. ఆన్సర్ వచ్చేసి సి. ఇంతే అండి, సింపుల్ అండి. మనం కొన్నిసార్లు ఇది చాలా అంటే చాలా హార్డ్ అనుకుంటాం, కానీ హార్డ్ అనుకునే చాలా సింపుల్గా అయిపోతాయి. ఇది మాత్రం మనం లాజిక్గా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతే అండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ.